హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చి బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు వీడియో చూసి ట్రై చేయండి. ఈ విధంగా కోడిగుడ్లని చక్కగా ఉడకబెట్టేసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి. బెండకాయ కూడా తరిగి ఆ విధంగా పెట్టుకోవాలి. 3 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఈ విధంగా తరిగేసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఏ కళాయి అయితే మనం కూర వండుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది మీరు వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం పులుసే కాబట్టి టేస్ట్గా ఉంటుందండి. నేనైతే 4 స్పూన్ల ఆయిల్ అన్నది యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా నూనె అన్నది మనం కళాయిలో వేసుకున్న తర్వాత బాగా నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరకాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని ఒక్కసారి గరిటెతో మొత్తం కలిసే విధంగా ఆయిల్లో కలుపుకోవాలండి. ఉల్లిపాయ అన్నది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనం పులుసు కూర వండుకుంటున్నాం కాబట్టి హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని వేగనిద్దామండి ఆయిల్లో. చూసారు కదా, ఆయిల్లో ఉల్లిపాయ అన్నది చాలా వరకు వేగిందండి. ఇప్పుడు మనం ఒకసారి 1 స్పూను పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. చూసారుగా, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే చాలా వరకు ఉల్లిపాయ అన్నది సగం వరకు ఉడికింది కదండి. ఇప్పుడు ఈ టమాటాలో వచ్చే వాటర్ వల్ల ఆ ఉల్లిపాయ ఉడకడం వల్ల మనకి గ్రేవీ అన్నది తయారవుతుందండి. అందుకని ఈ విధంగా ఒక్కసారి టమాటాలు వేసేసుకొని మొత్తం కూడా కలిసి ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటాని మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఈ విధంగా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి, చాలా వరకు టమాటాను ఉల్లిపాయ అన్నది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూర మొత్తం కలిసే విధంగా మొత్తం గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ బెండకాయ, టమాటా, ఉల్లిపాయ మొత్తం కూడా మగ్గే విధంగా మూత పెట్టుకుందామండి. పూర్తిగా వీడియో మొత్తాన్ని చూడండి. చూసి చక్కగా మీరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నేను ఏ విధంగా చూపిస్తున్నానో, ఎలా వండుతున్నాను అన్నది కామెంట్ రూపంలో నాకు కంపల్సరీగా తెలియచేయండి. ముందుగా మనం కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా వీడియోలో, కొద్దిగా చింతపండు అయితే సరిపోతుందండి. మూత తీసి ఈ విధంగా మనం బెండకాయ మొత్తాన్ని, కూర మొత్తాన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలండి. ఎందుకంటే బెండకాయలు జిగురు ఉంటుంది కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇదిగో చూసారు కదా, మూత పెట్టినాక 2 నిమిషాలు మగ్గింది. ఈ విధంగా చాలా వరకు బెండకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసి కొంచెం వేసానండి కారం, ఎందుకంటే సరిపోతుందండి ఆ కారం అన్నది. చూడండి, మీరే చూస్తారు కదా, కూర కలిపినాక చూసారు కదా, చాలా వరకు సరిపోయిందండి. మేమైతే కొంచెం తక్కువే కారాలు, ఉప్పులు తింటామండి, అందుకని మాకు సరిపోతుంది. చాలని వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ కారం వేసాం కాబట్టి మగ్గనిద్దామండి. చూసారుగా, ఈ కారం అన్నది బెండకాయ ముక్కలకి చాలా వరకు పట్టేసి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగా చింతపండు పులుసు అన్నది తీసి పెట్టుకున్నాం కాబట్టి అది పోసేసుకోవాలండి. ఈ విధంగా పులుసు పోసుకున్న తర్వాత కూర మొత్తం కలిపే విధంగా ఈ విధంగా గరిటెతో కలిపేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచిన కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకుందామండి. కోడిగుడ్లు అన్నది కూర పులుసులో ఉడికితేనే బాగుంటుందండి. కొంతమంది అయితే కోడిగుడ్లని ఫ్రై చేసి కూడా తర్వాత కలుపుకుంటారు. అలా కాకుండా ఇలా వేసుకోండి. కొంచెం ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇలా కూడా బాగుంటుందండి.
అలా కూడా బాగుంటుంది ఫ్రై చేసుకున్నా కూడా, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిందండి. చూడండి, చాలా వరకు కూర అన్నది ఉడికిపోతుందండి. కోడిగుడ్లు చూసారా, ఘాట్లు అన్నది మనకి ఉడికిన తర్వాత బాగా కనిపిస్తున్నాయి కదా, అట్లా స్ట్రైట్గా ఘాట్లు పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ పులుసు అన్నది లోపలికి వెళ్ళి చాలా బాగా ఉడుకుతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా ఉంటుందండి. మాకైతే ఉప్పు కూడా సరిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కూర మనకి రెడీ అయిపోతుందండి. చూసారుగా, చాలా వరకు బాగా ఎగిరిపోయింది కదా కూర. ఇక చాలండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇక నేను ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. ఇక టేస్టీ ఎమ్మి కోడిగుడ్లు బెండకాయ పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. కంపల్సరీగా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే నేను చెప్పిన విధానం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.